నమస్తే. అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏ భారత్లో 1950 నుంచి చైనాకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ చేయడం కోసం మోహరించి ఉన్నది. ఇంకా మనకు తెలిసిన విషయమే 1950లో మన ప్రధాని ఎవరు, మన యంత్రాంగం అంతా ఏది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అంటే ఎవరైతే న్యూయార్క్ టైమ్స్లో హెడ్డింగ్స్ తెప్పించుకోగలుగుతారో వాళ్ళే సిఐఏ ఏజెంట్లు. ఇది ఒక ప్రామాణికం. మహాత్మా గాంధీ స్టేట్మెంట్లు న్యూయార్క్ టైమ్స్లో ఎందుకు వచ్చేటివో అదొక పెద్ద సబ్జెక్టు. మళ్ళీ ఆ విధంగా సిఐఏ మన తొలినాళ్లలోనే, అంటే బ్రిటిష్ పాలన నుంచి మనం బయటకు వస్తున్న తరుణంలోనే భారత్లో ప్రవేశించింది. ఇక సిఐఏ టార్గెట్ ఏంది? చైనాని రాజకీయంగా అస్థిరపరచడం, ఆర్థికంగా తనకు రాబోయే రోజుల్లో పెద్ద శక్తిగా ఎదగకుండా అంచే ప్రయత్నం. ఆ రోజు నుంచే ఇది అన్ని దేశాల పట్ల అమెరికా యొక్క వ్యూహం ఈ విధంగానే ఉంటుంది. ప్రపంచంలో తను చెప్పినట్టే జరగాలి, ఏ దేశంలో అయినా సరే. అలాంటి అమెరికా సిఐఏ ఈరోజు నేపాల్లో చైనాకు అగైనెస్ట్ రాజకీయ వ్యవస్థలో కూడా జొరబడి, నేపాల్ రాజకీయ పార్టీలో ప్రతి రాజకీయ పార్టీలో 3 వర్గాలు ఉంటాయి. ఒకటి భారత్ అనుకూల వర్గం, రెండోది చైనా అనుకూల వర్గం, మూడోది అమెరికా అనుకూల వర్గం. ఇక అమెరికా చైనా అనుకూల వర్గాలకు పెద్ద ఎత్తున ఆయా దేశాల నుంచి డబ్బు ప్రవాహం ఉంటుంది. ఇక అమెరికా రాయబారి 2020వ సంవత్సరం నుంచి అక్కడ ఒక మహిళా రాయబారి ఉండి ప్రధాని కోహ్లీని ఏ విధంగా ప్రభావితం చేసింది. ఈరోజు ఆయన మొత్తం చైనా ట్రాప్లో పడి ఏమైపోయాడు అన్నది మన కళ్ళ ముందు ఉన్నది. విజయవంతంగా అమెరికా చైనా ప్రభావం ఉన్న ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా పడదోసింది. దీంట్లో ఒక కేజ్రీవాల్ పాత్రధారుడు ఉన్నాడు. భారత్లో ఏ విధంగా అయితే సామాన్యుడు ఆమ్ ఆద్మీ అని చెప్పి ఒక ఏజెంట్ని ప్లాంట్ చేసిందో, అదే విధంగా నేపాల్లో కూడా ఖాట్మండు మేయర్, అతని పేరు బాలెన్ షా నేపాల్ కేజ్రీవాల్. అంటే అమెరికా ప్లాంట్ చేసిన ఒక క్యారెక్టర్ అది. సేమ్ ఇదే స్టోరీ. సామాన్యుడు, ప్రజల మనిషి, మావాడు అని ప్రజలు భావించేలాగా నటించడం. తీరా ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ వార్తల ప్రకారం ఇతడు సమర్థిస్తున్న మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నేపాల్కి ఆపద్ధర్మ, అంటే తాత్కాలిక ప్రధాని కాబోతున్నారు. అంటే ఇదంతా కూడా మన తెలుగు దినపత్రికల్లో మీరు చదివిన హెడ్డింగ్లు కానీ వార్తలు కానీ అవేవి కూడా నిజం కావు. ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ప్రభుత్వం నిషేధించింది. దానివల్లనే ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా యువత, యంగ్ జనరేషను, సంపన్నులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం నడిచింది. ఇవేవి కూడా నిజం కాదు. ఇవన్నీ నాటకాలు, డ్రామాలు. దీని వెనకాల ఉన్నదంతా అమెరికా రిజిమ్ చేంజ్ ఆపరేషన్. చైనా ప్రభావిత నేపాల్ ప్రభుత్వాన్ని అమెరికా విజయవంతంగా కూలదోసింది. ఈ ప్రయత్నం భారత్లో కూడా జరిగింది. 2 సందర్భాల్లో జరిగింది. ఫేక్ రైతు ఉద్యమం, రెండోది ఫేక్ సిఐఏ నిరసనలు. ఢిల్లీలో ఒక బస్తీలో
ఒక రోడ్డును బ్లాక్ చేసి కొందరు కూర్చొని ఉంటే దానికి సంబంధించి ఒక వృద్ధురాలు ఫోటో న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో వేసి ఒక పెద్ద స్టోరీ రాస్తుంది. షాహీన్ బాగ్ అంటే అదొక పెద్ద స్వాతంత్ర ఉద్యమం లాగా న్యూయార్క్ టైమ్ ఆ ముసలావిడను రాత్రికి రాత్రి ఒక ప్రపంచ రాజకీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం లాగా రాస్తుంది. తీరా ఆమె ఏంటి అని అంటే 300 లేదా 400 ఇస్తే వచ్చి ఆడ కూర్చున్నామే ఆమె. ఇలా అమెరికా ఏ దేశంలోనైనా ఎవరినైనా వాళ్ళ ఏజెంట్లుగా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళను ప్రొజెక్ట్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన వార్తలకి హైప్ ఇవ్వడం, అంతర్జాతీయ మాధ్యమాల్లో కవర్ అయ్యేలా చూడడం. ఈరోజు మరి భారత్ దీంట్లో తన ప్రయోజనాలను ఏ విధంగా కాపాడుకుంటుంది అన్న విషయాన్ని ఒకసారి మనం చూస్తే, భారత్ ముఖ్యంగా 2006 నేపాల్ రాజరిక పాలన ముగించినప్పటి నుంచి కూడా ఆ ప్రయత్నం కొంచెం తగ్గించింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ బ్రతుకున్నప్పుడు నేపాల్ పర్యటన వెళ్ళినప్పుడు పశుపతినాథ్ దేవాలయంలోకి రాజీవ్ దంపతులను అనుమతించలేదు. వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నేపాలీ రాజవంశానికి వ్యతిరేకంగా తయారైంది. ఈరోజు కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల నేపాల్ మన కంట్రోల్లో లేకుండా పోయింది. ముఖ్యంగా చైనా ధన ప్రభావం కూడా దీని మీద పనిచేసింది. చైనా విచ్చలవిడిగా అవినీతిని ప్రేరేపించి చైనా నేపాల్ రాజకీయాల్లో అవినీతిని పెంచి పోషించి నేపాల్ రాజకీయాలను శాసించింది చైనా. ఈరోజు అదే చైనా అనుకూల ప్రభుత్వాన్ని మళ్ళీ విజయవంతంగా అమెరికా కూలదోసింది. మరి నేపాల్ ప్రజలు ఒకప్పుడు హిందూ దేశంగా సగర్వంగా సుభిక్షంగా రాచరిక పాలనలో సంతోషంగా ఉండే నేపాల్ ప్రజలు మళ్ళీ ఆ రోజుని గుర్తు చేసుకొని రాజు పాలన మాకు మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ప్రదర్శనలు చేశారు. గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా రాచరిక పాలన కావాలి, నేపాల్ను మళ్ళీ హిందూ దేశంగా ప్రకటించాలి అని చెప్పి వేలాది మంది దేశ రాజధానిలో వివిధ పట్టణాల్లో ఊరేగింపులు నిర్వహించారు. కాబట్టి భారత్ నేపాల్ రాచరిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకొని నేపాల్లో మళ్ళీ ఒక సుభిక్షమైన ప్రజారంజక పరిపాలన అందించే విధంగా ఇప్పటి ప్రస్తుత కాలానికి అనుకూలంగా అవసరమైతే రాచరిక వ్యవస్థతో పాటు ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా భారత్ కూడా మోడీ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకుంటుందని, దానికి నేపాల్ ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఒక వాతావరణం అయితే కనబడుతుంది. కానీ దీంట్లో అమెరికా ఏం చేస్తుందో, ఇంకా ఎంతవరకు బరితెగించి నేపాల్ను భ్రష్ పట్టిస్తుందో చూడాలి. ఎందుకంటే పక్కనే ఉన్న బంగ్లాదేశ్ను చూస్తున్నాం. ఈరోజు బంగ్లాదేశ్ ఈ షేక్ హసీనా ఆపరేషన్ జరగక ముందు ప్రపంచ టెక్స్టైల్ మార్కెట్ని డామినేట్ చేసేది. అతిపెద్ద టెక్స్టైల్ ఎక్స్పోర్టర్గా ఉండింది ప్రపంచానికి. ఈరోజు మరుగున పడిపోయింది. ఈరోజు అక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ వియత్నాం లాంటి దేశాలకు తరలిపోతుంది, కొంత భారత్కి కూడా వస్తున్నది. కాబట్టి విజయవంతంగా భారత్ చుట్టూ ఉన్న దేశాలను పతనం చేస్తూ అమెరికా భారత్పై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది. బంగ్లాదేశ్ అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది. పాకిస్తాన్ ప్రధానమంత్రిని కూడా విజయవంతంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంకా జైల్లోనే ఉండేలా చేసింది. ఇప్పుడు నేపాల్. భారత్పై రాబోయేది మళ్ళీ భారత్ని ఏ విధంగా కుప్పగూల్చాలి అన్న ఒక అమెరికా పన్నాగానికి భారతీయ సమాజం ఎదుర్కోవాలని ఆశిద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.